హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉండబోతోందా. ఎందుకంటే ఈరోజు ఎక్కడికెళ్తున్నానో నాకు కూడా తెలీదు. జస్ట్ కార్ తీసుకుని బయలుదేరిపోదాం అనిపించిందా. కానీ దానికి ముందు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అయితే ఉండాలి కదా. అందుకే ఈరోజు స్పెషల్ టిఫిన్ ట్రై చేయటానికి వచ్చేసాను. ఇక్కడ స్పెషల్గా అలసంద గారెలు ఇంకా రాగి ఇడ్లీ ఇస్తున్నారు. ముందుగా అలసంద గారె. బయట క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంది. రుచి కూడా చాలా బావుంది. ఇప్పుడు రాగి ఇడ్లీ. రాగి అంటే చాలామంది హెల్త్ కోసం మాత్రమే తింటారు అనుకుంటారు. కాని ఇది మాత్రం టేస్ట్ కూడా సూపర్గా ఉంది. రోజును ఇలా హెల్తీగా స్టార్ట్ చేస్తే ఆ ఫీలింగ్ వేరే లెవెల్. సరే, ఇప్పుడసలు జర్నీ స్టార్ట్. నిజం చెప్పాలంటే ఈరోజు ఏ ప్లాన్ లేదు, ఏ బుకింగ్ లేదు, ఏ షెడ్యూల్ లేదు. జస్ట్ కార్ స్టార్ట్ చేసి విజయవాడ వైపు బయలుదేరిపోయాను. ఇలాంటి సడన్ ట్రిప్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే డెస్టినేషన్ కంటే మధ్యలో జరిగే చిన్న చిన్న మూమెంట్సే ఎక్కువ గుర్తుండిపోతాయి. ఈ రోడ్లు, ఈ మేఘాలు, రెండు వైపులా కనిపించే పచ్చని పొలాలు, ఇవన్నీ చూస్తూ డ్రైవ్ చేస్తుంటే టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలీదు. కొంచెం దూరం వచ్చాక గన్నవరం దగ్గరికొచ్చేశాం. ఇంత దూరం డ్రైవ్ చేసిన తర్వాత కొంచెం ప్రాబబ్లీ ఆకలి కూడా వేసింది. అప్పుడు గుర్తొచ్చింది, ఇక్కడ చాలామంది రికమెండ్ చేసిన ఒక ఫేమస్ ప్లేస్ ఉంది, అదే మిశ్రా బాబా. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ నుంచి మీల్స్ వరకు చాలామంది ప్రత్యేకంగా వచ్చి తింటారు. ముఖ్యంగా ఇక్కడ టేస్ట్, క్వాలిటీ, హోమ్ స్టైల్ ఫ్లేవర్కి మంచి పేరుంది. మరి ఇన్ని రోజులు వినడమే కానీ ఈరోజు మొదటిసారి ట్రై చేస్తున్నాను. నిజంగా అందరూ చెప్పినంత బావుందా లేదా ఇప్పుడు చూద్దాం. చాలామంది రికమెండ్ కూడా చేశారు. అందుకే సరే ఈరోజు ట్రై చేద్దాం అనుకున్నాం. చిట్టినాడ్ చికెన్ కర్రీ, పుల్కాలు ఆర్డర్ చేశాం. ముందుగా ఆ చిట్టినాడ్ చికెన్ కర్రీ చూడ్డానికే చాలా రిచ్గా ఉంది. టేస్ట్ విషయానికొస్తే హోమ్ స్టైల్ ఫ్లేవర్ బాగా వచ్చింది. మసాలా కూడా పర్ఫెక్ట్. ఇక పుల్కాలతో కలిపి తింటే కాంబినేషన్ అసలు అదిరిపోయింది. చికెన్ కర్రీలో ఉన్న మసాలా పుల్కాల్లో బాగా ఇంకిపోయి ప్రతి బైట్ చాలా టేస్టీగా అనిపించింది. స్పైసీ ఎక్కువగా కూడా లేదు, తక్కువగా కూడా లేదు. పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉంది. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉండటంతో ప్రతి ముక్క ఎంజాయ్ చేస్తూ తిన్నాను. మొత్తానికి మిశ్రా బాబా గురించిన రివ్యూ చెప్పాలంటే ఫుడ్ క్వాలిటీ, టేస్ట్, సర్వింగ్ ఈ 3 విషయాల్లో కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ స్టాఫ్ కూడా ఫ్రెండ్లీగా సర్వ్ చేశారు. మీరు గన్నవరం లేదా విజయవాడ ఈ రూట్లో ట్రావెల్ చేస్తుంటే ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా ఒకసారి డెఫినెట్గా ఈ ప్లేస్ని ట్రై చేయండి. నాకైతే ఈ ఫుడ్, ఇక్కడ అంబియన్స్ రెండూ బాగా నచ్చాయి. చివర్లో ఇక్కడ స్పెషల్ లస్సీ కూడా ట్రై చేశాను. ఈ ఎండలో ఒక గ్లాస్ లస్సీ తాగితే అసలు మొత్తం అలసటైపోయిన ఫీలింగొచ్చింది. అక్కడ్నుంచి మళ్ళీ విజయవాడలోకి వచ్చేశాం. విజయవాడ అంటే చాలామందికి కనకదుర్గమ్మ ఆలయం మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ ఈ నగరానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విజయవాడ ఒకటి. వ్యాపారం, విద్య, రవాణా ఇలా ప్రతి రంగంలోనూ ఈ సిటీకి ప్రత్యేక గుర్తింపుంది. అందుకే ప్రతిరోజూ వేలాది మంది ఇక్కడికొస్తుంటారు. వచ్చిన పని మొత్తం కంప్లీట్ చేసేసరికి టైం చూసేసరికి నైట్ అయిపోయింది. డిన్నర్ చెయ్యాలని అనుకున్నాం. కానీ టైం లేకపోవడంతో ఒక జ్యూస్ పాయింట్ దగ్గర ఆగాం. మా ఫ్రెండ్ అయితే మిల్క్ షేక్ ఆర్డర్ చేసుకున్నాడు. కానీ నేను ఇప్పుడు డైట్లో ఉన్నాను కదా, అందుకే ఏబీసీ జ్యూస్ తీసుకున్నాను. యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఈ 3 కలిస్తే టేస్ట్ కూడా బావుంటుంది, హెల్త్కి కూడా మంచిదే. కొన్నిసార్లు ఇలా లైట్గా ముగించేయడం కూడా బెటర్. ఇప్పటికే టైం దాదాపు 9 అయిపోయింది. మళ్లీ విజయవాడ నుంచి బయల్దేరి గన్నవరం క్రాస్ చేసి తాడేపల్లిగూడెం వైపు వస్తున్నాం. ఈరోజు ట్రిప్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ప్లాన్ లేకుండా స్టార్టైంది. కానీ మంచి బ్రేక్ఫాస్ట్, సూపర్ లంచ్, అద్భుతమైన రోడ్లు, ప్రశాంతమైన డ్రైవ్, చివరికి మంచి మెమోరీస్. అందుకే అంటారు, కొన్ని జర్నీలు డెస్టినేషన్ కోసం కాదు, ఆ జర్నీ ఇచ్చే అనుభవం కోసం. సో గాయ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్ చేయండి. మీకిలాంటి ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్ ఇష్టమైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తర్వాత ఏ ప్లేస్కి వెళ్ళమంటారో కామెంట్లో తప్పకుండా చెప్పండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, జై హింద్.